మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. తిరుపతి రుయాలో యమున మృతదేహానికి పోస్ట్ మార్టం చేపట్టారు. ఆసుపత్రి దగ్గర యమున కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. యమున కిడ్నీ ఏమైందని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. పోస్ట్ మార్టం కోసం అధికారులు అటు ఇటు తిప్పుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. యమున కిడ్నీ తీసేశారా, తీస్తే అది ఎవరికిచ్చారు అని ప్రశ్నించారు. ఆపరేషన్ టైంలో ఏం జరిగింది అనే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు పెద్దోళ్ళు కదా, డబ్బులు కట్టేస్తారు, మామూలుగా వచ్చేస్తారు, మళ్ళీ రేపు పొద్దున ఓపెన్ అయిపోద్ది హాస్పిటల్. వాళ్ళకేంటి వచ్చేసి మనవాళ్ళే మాతో చచ్చిపోతాడు. ఒక్కేసి వచ్చాను తిండి చెప్పలేకుండా మాకు ఏమొద్దు. మేము గవర్నమెంట్ ఏం చేయకపోతే మా పిల్లలు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాము. అందుకు తప్పలేదు. మా బాబు నాకు ఇచ్చేస్తా తీసుకెళ్ళిపోతామండి. ఈ వీడియోలు నాకు వద్దండి, మీ ఆస్తులు మాకు వద్దండి, నాకేం అక్కర్లేదండి. నా కూతురు నాకు కావాలి, తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఇలా సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. బాడీలు కొల్లు పెట్టేస్తాను రండి. ఈ వేళకి 5 రోజులు నా కూతురు చచ్చిపోయి అదే అంత పేద పరిస్థితులు అండి. యమున కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి, ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో వేగవంతం చేశారు దర్యాప్తుని అధికారులు. ఇప్పటికే తిరుపతి రుయాలో యమున మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతోంది. హాస్పిటల్ దగ్గర యమున కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. యమున కిడ్నీ ఏమైందని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. పోస్ట్ మార్టం కోసం అధికారులు అటు ఇటు మమ్మల్ని తిప్పుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. యమున కిడ్నీ తీసేశారా, తీస్తే అది ఎవరికిచ్చారు, ఆపరేషన్ టైంలో ఏం జరిగింది, దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.